ప్లస్ టీవీ. సిఓపిడి అంటే ఏంటి? అసలు ఇది ఎందుకు వస్తుంది అనే విషయాలు తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ రవితేజ బుద్ధ గారు. సార్తో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. Yeah. సార్, సిఓపిడి అంటే ఏంటి అసలు? ఓకే, ఫస్ట్ సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అంటాం. సో అందులో రెండు డిజీజెస్ కలిపి సిఓపిడి అంటాం. ఓకే. ఒకటి ఎంఫెసిమా ఒకటి, ఇంకొకటి క్రానిక్ బ్రాంకైటిస్ ఒకటి. ఎంఫెసిమా ఏంటంటే మనం యాక్చువల్లీ మన లంగ్స్ టెరిషరీ యూనిట్ వచ్చేసి ఆల్వెలే అన్నమాట. సో ఆల్వెలే అంటే గ్రేప్స్ లాగా ఉంటుంది, ఒక స్ట్రక్చర్ లాగా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మెయిన్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో సిఓపిడి పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ స్మోకింగ్ వల్ల వాటి వల్ల ఏంటంటే ఈ ఆల్వెలే డ్యామేజ్ అవుతాయి. సో వీళ్ళు ఏంటంటే ఆ గ్యాసెస్ ఎక్స్చేంజ్ సరిగ్గా జరగదు. సో ఎయిర్వే అనేది కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకొకటి క్రానిక్ బ్రాంకైటిస్. సో వీళ్ళకి ఏంటంటే బ్రాంకే అంటే మన లంగ్ లో ఒక పార్ట్ అన్నమాట. సో అక్కడ ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చి ప్రతిసారి మ్యూకస్ పేరుకొని సో ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల ఈ ఇన్ఫెక్షన్, దాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. అసలు ఈ రెండింటికి కలిపి సిఓపిడి అంటాం. ఈ రెండు డిసీజ్ కలిపి సిఓపిడి అంటాం. అసలు ఎందుకు వస్తుంది సార్ ఈ సిఓపిడి అనేది? ఫస్ట్ మోస్ట్ కామన్ వచ్చేసి స్మోకింగ్. సో అందులో కూడా స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళు సిఓపిడి వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ స్మోకింగ్ కానీ ఇండైరెక్ట్ స్మోకింగ్ కానీ, డైరెక్ట్ స్మోకింగ్ డైరెక్ట్ గా ఈధర్ సిగరెట్స్, హుక్కాస్ ఇవి తీసుకున్నా కానీ సిఓపిడి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే అందులో నికోటిన్ కంటెంట్ అన్ని ఉంటాయి కాబట్టి హార్మ్ఫుల్ గ్యాసెస్, దాని వల్ల కూడా వచ్చే ఛాన్సెస్. ఎందుకంటే ఏదైతే మనం ఇన్హేల్ చేస్తున్నామో స్మోకింగ్ లో టొబాకోతో పాటు చాలా హెవీ మెటల్స్ ఉంటాయి అన్నమాట. హెవీ మెటల్స్ అన్ని కంబషన్ అయినప్పుడు ఏదైతే స్మోక్ లోపలికి వెళ్ళిందో అది లోపల ఎయిర్వే అంతా డ్యామేజ్ చేస్తుంది. ఆ స్మోక్ హెవీ కెమికల్స్ లేదంటే స్మోక్ ఏంటంటే ఇది ఎయిర్వేని డ్యామేజ్ చేస్తుంది. సో దానివల్ల సిఓపిడి వస్తుంది. ఇంకొకటి మన పాతకాలంలో చూసుకుంటే మనకి అంతకుముందు గ్యాస్ స్టవ్ ఉండేది కాదు. సో మోస్ట్లీ చాలా మంది కట్టెలు పొయ్యి వాడేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ గా ఎక్స్పోజ్ సో అది స్మోక్ ఏదైతే ఎక్స్పోజ్ చేస్తుందో ఇప్పటికీ ఇంకా చాలా మంది మనకి హోటల్స్ లో కానీ లేదంటే రెస్టారెంట్స్ లో బయట దాబాస్లో అట్లా చూస్తూ ఉంటే ఆ స్మోకింగ్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే ఫ్యాక్టరీస్ లో పనిచేస్తారు, ఆ ఇండోర్ అండ్ అవుట్డోర్ పొల్యూషన్స్ ఎక్స్పోజర్ వల్ల. ఇంకొంతమందికి ఫ్యాక్టరీస్ లో పనిచేస్తారు కొంతమంది, చాలా ఫ్యూమ్స్ లేదంటే కెమికల్స్ ఎక్స్పోజర్ వల్ల. సో వాళ్ళ సిఓపిడి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి ఏమంటారంటే వంట వండుతూ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా రెగ్యులర్ గా ఆ హెవీ స్మోక్ వాటికి ఎక్స్పోజ్ అవుతారు కదా. సో వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే కొంతమందికి మనం మోస్ట్లీ అబ్జర్వ్ చేయండి, కొంతమంది ఇంట్లో ఈ సాంబ్రాణీలు అవన్నీ రెగ్యులర్ గా వెలిగిస్తూ ఉంటారు. సో దాని వల్ల ఏంటంటే ఇండోర్ పొల్యూషన్ వస్తుంది. సో ఇండోర్ పొల్యూషన్ వల్ల ఆ స్మోక్ మళ్ళీ మనం ఇన్హేల్ చేస్తాం. ఇది కాకుండా మస్కిటో కాయిల్స్ వాటి వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ త్వరగా బయటపడతాయా సార్, లేదంటే చాలా లేట్ గా మనకి తెలుస్తాయా? అసలు సిమ్టమ్స్ ఏంటి సార్? సో ఇందులో ఏంటంటే సిమ్టమ్స్ ఫస్ట్ కాఫ్ రావడము, ఛాతి పట్టేయటము, తర్వాత ఛాతి పట్టేయడము, ఇది కాకుండా గల్ల ఎక్కువ రావడము, దాని తర్వాత పిల్లి కూతులు రావడం, చెస్ట్ టైట్నెస్ రావడము, లేదంటే శ్వాస సరిగ్గా ఆడలేకపోవడము. సో ఇవన్నీ దీని తాలూకు సిమ్టమ్స్ అన్నమాట. సో హాస్పిటల్ కి ఇలా మీరు ఈ సిమ్టమ్స్ తో వచ్చినప్పుడు ఏ టెస్టులు చేస్తారు? ఫస్ట్ వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు ఇది సిఓపిడి అని చెప్పి? ఫస్ట్ పేషెంట్ ఎవరన్నా మనకి ఈ సిమ్టమ్స్ ఓన్లీ సిఓపిడిలోనే కాదు, ఏ లంగ్ డిసీజ్ వచ్చినా కానీ ఈ సిమ్టమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఏంటంటే వాళ్ళని ఆక్యుపేషన్ అడుగుతాం, అసలు ఏం ఆక్యుపేషన్ చేస్తారో ఏంటని. దాని తర్వాత వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా ఏంటి, సో డీటెయిల్ హిస్టరీ తీసుకుంటే మనకి ఐడియా వస్తుంది. సో స్మోకింగ్ చేస్తే ఎన్ని ఇయర్స్ నుంచి స్మోక్ చేశారు, సో ప్యాక్ ఇయర్స్ ఉంటాయి అనమాట. సో ఎన్ని సిగరెట్స్ తాగుతారు, ఎన్ని ఇయర్స్ తాగారు, ఆ ప్యాకేజ్ క్యాల్కులేట్ చేసుకుంటాం అనమాట. ఆ ప్యాకేజ్ క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు సిఓపిడిలో కేటగరైజ్ అయ్యారా లేదా అని వాటిని కేటగరైజ్ చేస్తాం. సో కేటగరైజ్ చేసిన తర్వాత వీళ్ళు సిఓపిడిలో ఉన్నారు లేదా అనేది కొన్ని టెస్ట్స్ ఉంటాయి అనమాట.
సో లైక్ చెస్ట్ ఎక్స్రే, ఓకే. తర్వాత పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం అనమాట. ఓకే. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే మీ లంగ్ కెపాసిటీ. ఓకే. సో ఈ లంగ్ కెపాసిటీలో మీరు ఎంత పర్సెంట్ ఎక్సెల్ చేయగలుగుతున్నారు, ఎంత పర్సెంట్ ఇన్హేల్ చేస్తున్నారు. సో వీళ్ళు మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు లంగ్ కెపాసిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సిఓపిడి ఇప్పుడు పేషెంట్స్ లో. ఆ రోజు వస్తే ఆ రోజే అతనికి తెలిసిపోతుంది టెస్ట్ల ద్వారా సేమ్ డే తెలిసిపోతుంది. సేమ్ డే తెలిసిపోతుంది. సో ఈ సిగరెట్ ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకి కానీ మీరు చెప్పిన రీజన్స్ అన్నిటి కానీ అవుట్ ఆఫ్ 100 ఈ సిఓపిడి ఎంత మందికి వచ్చే అవకాశం ఉంది సిగరెట్ తాగే వాళ్ళకి? సో సిగరెట్ డ్యూరేషన్ అండి. సపోజ్ కొంతమంది 6 months 1 year తాగుతారు. సో వాళ్ళు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఎవరైతే ప్రొలాంగ్ పీరియడ్ స్మోక్ చేస్తా ఉంటారో లైక్ సిగరెట్స్ తో పాటు ఇయర్స్, సో ఎన్ని సిగరెట్స్ తాగుతారో ఎన్ని ఇయర్స్ తాగుతారో వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే జనరల్ గా క్యాన్సర్ కూడా ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకే కదా వస్తుంది. అవునండి. సో అది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా లేదా సిఓపిడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది? డిపెండింగ్ అపాన్ అండి. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఏంటంటే మోస్ట్లీ స్మోకింగ్ వల్ల రావచ్చు, లేదంటే చాలా ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి దానికి. కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ రావచ్చు, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ వల్ల రావచ్చు. సో వేరియస్ ఎక్స్పోజర్స్ ప్లస్ ఈ స్మోకింగ్ ఒక యాడెడ్ అన్నమాట. సో దీని వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో సార్ ఈ సిఓపిడికి అసలు ట్రీట్మెంట్ ఏంటి, ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఫస్ట్ యాక్చువల్లీ కేటగరైజ్ చేయాలి అసలు ఏ టైప్ ఆఫ్ సిఓపిడి అనేది. దీనిలో లెవెల్స్ ఏమైనా ఉంటాయి? స్టేజ్ 1, స్టేజ్ 2. కొంతమందికి ఏంటంటే సిఓపిడి జెనెటిక్ గా వస్తుంది. సో ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల సిఓపిడి జెనెటిక్ అంటే చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి వచ్చే ఉంటుంది. దాన్ని సిఓపిడి జి అంటాం అనమాట. చిన్న పిల్లల్లో కూడా వచ్చే అవకాశం చాలా వెరీ రేర్. సిఓపిడి రేర్ కేసెస్ లో సిఓపిడి చిన్న పిల్లల్లో కూడా వచ్చేది. అది జెనెటిక్ డిజార్డర్. జెనెటిక్ కూడా ఉంటుంది సిఓపిడిలో జెనెటిక్ కూడా ఉంటుంది, కానీ మన ఇండియాలో చూస్తే చాలా తక్కువ. మోస్ట్ కామన్ వచ్చేసి సిగరెట్ స్మోకింగ్ వల్ల వచ్చేది. సో వీళ్ళని కేటగరైజ్ చేస్తాం. అసలు వీళ్ళకి ఎంత పర్సెంట్ ఫస్ట్ ఈ పిఎఫ్టి అని చేసిన తర్వాత వీళ్ళు కేటగరైజ్ చేస్తాం ఏ లెవెల్ ఆఫ్ లంగ్ డ్యామేజ్ ఉంది. సో ఒక్కసారి ఏమవుతుందంటే వీళ్ళు కేటగరైజ్ చేస్తాం పిఎఫ్టి అని చూసిన తర్వాత వీళ్ళ లంగ్ సివియారిటీ బట్టి. కొంతమందికి ఏంటంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అది వెరీ సివియర్ కేసెస్ లో. ఆ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మీకు ఇందాక చెప్పినట్టు ఆల్వేలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగవు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో వీళ్ళకి పెరిగిపోయినప్పుడు ఏమైందంటే ఎప్పటికప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగినప్పుడు వాళ్ళకి కాన్షియస్నెస్ ఉండకపోవడము, లేదంటే మగతగా ఉండటము, ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది లాస్ట్ స్టేజ్. సో ఈ ఏంటంటే కేటగరైజ్ చేయాలి, మైల్డా, మోడరేటా, సివియరా. సో వన్స్ మైల్డ్ పేషెంట్స్ వచ్చారనుకోండి వాళ్ళకి సింపుల్ గా ఒక ఇన్హేలర్స్ ఇవ్వడం, లేదంటే బ్రాంకోడైలేటర్స్ ఇవ్వడము. సో ఈ ఇవ్వటం వల్ల ఏంటంటే సో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడే వస్తే త్వరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కసారి సిఓపిడి వస్తే మళ్ళీ ఇది ఇర్రివర్సిబుల్, మళ్ళీ వెనక్కి వెళ్ళదు. సో ఒకసారి లంగ్ డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళదు. ఇంకా ఫర్దర్ స్మోకింగ్ ఆపేసి ఈ ఇన్హేలర్స్ అన్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే పెరగకుండా అనేది ఉంటది, అసలు తగ్గడం అనేది ఉండదు. వన్స్ వచ్చిన తర్వాత తగ్గడం అనేది ఉండదు. సో వీళ్ళకి ఏంటంటే రిపీటెడ్ గా సపోజ్ సిఓపిడి పేషెంట్స్ ఉన్నారు, మైల్డ్ పేషెంట్స్ ఉన్నా గానీ, సో ఎప్పుడైతే నిమోనియా గానీ లేదంటే చలికాలం వచ్చినప్పుడు ఎగ్జాసర్బేషన్స్ అంటాం అనమాట. అంటే వీళ్ళు ఫ్రీక్వెంట్ గా హాస్పిటలైజ్ అవుతా ఉంటారు, ఎందుకంటే ఊపిరి అందక వీళ్ళు రిపీటెడ్ గా హాస్పిటలైజ్ అవుతారు. సో ఇలాంటి వాళ్ళకి ఈ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ రెగ్యులర్ మెడికేషన్స్ ఇన్హేలర్స్ వాడడం ఏంటంటే ఆ ఎగ్జాసర్బేషన్స్ ని ప్రివెంట్ లైఫ్ లాంగ్ కంటిన్యూస్ గా వాడాలా? లైఫ్ లాంగ్ కంటిన్యూస్ వాడుకుంటూనే ఉండాలండి. ఈ మైల్డ్ లో ఉన్నా కూడా మైల్డ్ ఉన్నా మోడరేట్ ఉన్నా రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకొని ఇన్హేలర్స్. మోడరేట్ ఇంకా మీరు థర్డ్ స్టేజ్ ఏదో మోడరేట్, తర్వాత సివియర్ పేషెంట్స్ ఏంటంటే చాలా సివియర్ కి మోస్ట్ కామన్లీ ఏంటంటే మీరు చూసుకుంటా ఉంటే వీళ్ళకంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉంటుంది. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే పద్దాకా ఆయాసం అందకపోవడము. సో వీళ్ళకి ఏంటంటే పద్దాకా ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వటము. ఇది కాకుండా హోమ్ బైపాప్ అంటే మన చిన్నపాటి వెంటిలేటర్ ఒకటి ఉంటుంది అనమాట. సో లంగ్ చేసే పని ఆ మిషన్ చేస్తూ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇలాంటి పేషెంట్స్ అంటే చాలా వెయిట్ లాస్ అయిపోతారు, ఎందుకంటే వీళ్ళకి గాలి అందకపోవడం వల్ల బాగా యాక్సెసరీ మజిల్స్, చెస్ట్ మజిల్స్ అన్ని వాడి వాళ్ళ వల్ల వీళ్ళ చెస్ట్ మజిల్స్ అన్ని సన్నగా అయిపోయి ఫెటీక్ వస్తుంది, పద్దాకా టైర్డ్నెస్ రావడం, వీళ్ళందరికీ ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే ఛాన్సెస్ ఉంటుంది. సార్ ఈ మైల్డ్, మోడరేట్, సివియర్ వాళ్ళకి అంటే అసలు ట్రీట్మెంట్ తీసుకోకపోతే అంటే నెగ్లెక్ట్ చేస్తేనో కొన్ని డేస్ యూజ్ చేయకపోతేనో ఇది అంటే డెత్ వరకు వెళ్ళే
అవకాశాలు ఉంటాయా? ఉంటాయండి ఖచ్చితంగా. ఇప్పుడు మోడరేట్ టు సివియర్ పేషెంట్స్ ఏమవుతదంటే వాళ్ళకి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉండటం వల్ల ఓకే. సో వాళ్ళేమో ఈ బైపాప్ మెషిన్ ఇయన్నీ పెట్టుకోవాల్సి వస్తది. ఎప్పుడైతే వీళ్ళు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లో పెట్టుకోలేదో దే ల్యాండ్ అప్ ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ లంగ్స్ డ్యామేజ్ అయినాయి. సో వాళ్ళు బయటకు వచ్చి అంటే ఒకసారి వెంటిలేటర్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెంటిలేటర్ డిపెండెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదంటే కొంతమందికి ప్రొలాంగ్ వెంటిలేటర్ సపోర్ట్ రిక్వైర్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అంటే వెంటిలేటర్ మీద డిపెండెంట్ అయిపోయే ఉంటుంది అనమాట. సో కొంతమందికి ఈవెన్ డెత్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటారు? సో డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. వాళ్ళ లంగ్ కాంప్లైన్స్ బట్టి ఉంటుంది. సో సపోజ్ ఓ పేషెంట్ ఎవరైనా లంగ్ కాంప్లైన్స్ బాగుంది అనుకుంటుంది, వాళ్ళు వెంటిలేటర్ తీయడానికి చాలా ఈజీ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ లంగ్ కాంప్లైన్స్ లేకపోతే కనుక వాళ్ళు లైఫ్ లాంగ్ లేదంటే ట్రకియాస్టమీ చేసుకొని వాళ్ళు వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉండాల్సి వస్తుంది కొంతమందికి. సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ వీళ్ళు ఉంటాయి సార్? అంటే ఫుడ్ కావచ్చు, లేదంటే లైఫ్ స్టైల్ కావచ్చు. ఈ సిఓపిడికి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళ లైఫ్ స్టైల్? సో ఒకటి ఫస్ట్ మోస్ట్ ఎవరైతే సిఓపిడి ఉన్నారో ఫస్ట్ వాళ్ళు ప్రోటీన్ సప్లిమెంటేషన్స్ తీసుకోవాలి. ఓకే. సో ఎందుకంటే వాళ్ళకి మనకి యాక్సెసరీ మజిల్స్, ఎందుకంటే సిఓపిడి పేషెంట్స్ ఏంటంటే బాగా నోటితో గాలి తీసుకోవడం లేదంటే శ్వాస అందకపోతే గట్టిగా శ్వాస తీసుకున్నప్పుడు ఈ మజిల్స్ అన్ని వీక్ అవుతాయి. సో ఈ వీక్ అయినప్పుడు ఏమైందంటే ప్రోటీన్ సప్లిమెంటేషన్స్ తీసుకోవడం. ప్రోటీన్ సప్లిమెంటేషన్స్ వల్ల ఈ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. నెక్స్ట్ ఫిజియోథెరపీ చేయడం. ఫిజియోథెరపీ అంటే ఎలా? ఫిజియోథెరపీ అంటే మనకి మీకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట. సో దాని వల్ల ఏంటంటే ఈ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఫిజియోథెరపీ. సో ఈ స్ట్రెంథనింగ్ చేసిన వల్ల ఈ మజిల్స్ స్ట్రెంత్ అవుతాయి అన్నమాట. స్పోర్ట్స్ వీళ్ళు ఆడొచ్చా? సిఓపిడి ఉన్న వాళ్ళు ఆడొచ్చు, కానీ వాళ్ళకి ఆయాసం మోడరేట్ టు సివియర్ పేషెంట్స్ అంటే వాళ్ళకి ఎక్కువ ఆయాసం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. సో ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ అంటే లిమిట్ గా ఏమన్నా ఉంటుందా లేదా అసలు చేయకూడదు? చేయొచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళకి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఇబ్బంది లేకపోతే వాళ్ళు చేయొచ్చు, నో ప్రాబ్లం. అసలు సిఓపిడి రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి లైఫ్ స్టైల్ పాటించాలి? ఒకటి ఏంటంటే స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఇది కాకుండా మీరు ఎవరైతే స్మోక్ చేస్తున్నారో సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, సపోజ్ చాలా మంది మనం చూసుకుంటే స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అందరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారా, లేదా బాగా ఎక్కువ చేసే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్? అలా కాదు, ప్రొలాంగ్ ఎక్స్పోజర్. సపోజ్ ఒక ఇంట్లో ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు. హస్బెండ్ రెగ్యులర్ గా స్మోక్ చేస్తా ఉంటారు ఇంట్లో. సో వైఫ్ రోజు ఆల్మోస్ట్ ఎక్స్పోజ్ అవుతారు కదా. సో ఆవిడ కూడా వచ్చే రిస్క్ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే ఒక 30 years 40 years ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఆవిడ కూడా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల ఆవిడ కూడా సిఓపిడి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా చిన్న పిల్లలు కూడా ఉంటారు ఇంట్లో. సో వాళ్ళు కూడా ఎక్స్పోజ్ అయ్యి రాకుండా ఉండాలంటే స్మోకింగ్ ఒకటి అవాయిడ్ చేయడం. ఇప్పుడైతే మీరు సపోజ్ ఫ్యాక్టరీస్ లో కానీ అవన్నీ వర్క్ చేస్తున్నారు ఉంటుంది, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ ఉందనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఇయర్లీ స్క్రీనింగ్ ఉంటుంది. సో ఇయర్లీ స్క్రీనింగ్ ఏంటంటే సో వాళ్ళకి రెగ్యులర్ గా పిఎఫ్టీ చేయడం. పిఎఫ్టీ వల్ల వాళ్ళ లంగ్ కెపాసిటీ ఎట్లా ఉంది, వాళ్ళ లంగ్ కెపాసిటీ డిక్లైన్ అయిందా లేదంటే వాళ్ళ లంగ్ కెపాసిటీ పెరిగిందా చూసుకోవాలి. సో రిపీటెడ్ గా ఎక్స్రే తీయటం. సో ఏమైనా ఎక్స్రేలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా, సో రిపీటెడ్ స్క్రీనింగ్ అన్నమాట. ఇది కాకుండా అవుట్డోర్ పొల్యూషన్ ఎక్స్పోజర్. ఎప్పుడైతే మనం బయట పొల్యూషన్ కి వాటికి ఎక్స్పోజ్ అవుతామో సో దాని వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఇండోర్ పొల్యూషన్ ఎక్స్పోజర్. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తే సిఓపిడి అనేది అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. సిఓపిడి ఉన్న వాళ్ళకి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా సార్? అలా రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే అన్ని తినొచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళకి ఏంటంటే హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే బెటర్. సో ఈ సిఓపిడి ఉన్న వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వకుండా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఒకటి మెడికేషన్స్ రెగ్యులర్ గా వాడుకోవాలి. ఏదైతే మనం బ్రాంకో డైలేటర్స్ లేదంటే ఇన్హేలర్స్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తామో అవి మానకుండా రెగ్యులర్ గా వాడాలి. ఇది కాకుండా ఏంటంటే రెగ్యులర్ ఫాలోఅప్. ఎవరైతే మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, సిమ్టమ్స్ పెరుగుతున్నాయా, రెగ్యులర్ పిఎఫ్టీస్ చేయించుకుంటే మీకు లంగ్ కెపాసిటీ డిక్లైన్ అయిందో లేదో తెలిసింది. ఇంకొకటి ఎవరైతే సిఓపిడి రిస్క్ అనేది ఉందో వాళ్ళకి వ్యాక్సినేషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే నిమోనియా వ్యాక్సిన్స్. ఎందుకంటే చలికాలం వచ్చినప్పుడే మనకి ఈ నిమోనియాస్ అనేది ఎక్కువ
ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కాకుండా ఇన్ఫ్లుయెన్జా కూడా వింటర్ టైంలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అసలుకే వీళ్ళు సిఓపిడి పేషెంట్స్ లో లంగ్స్ చాలా వీక్ గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ నిమోనియా కానీ ఇన్ఫ్లుయెన్జా కానీ వస్తే కనుక వాళ్ళు ఇంకా ఎక్కువ వెంటిలేటర్ మీదకి వెళ్ళి చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రివెంట్ చేయడానికి ఎవరైతే సిఓపిడి లేదా సిఓపిడి పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ గా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ లేదంటే నిమోనియా వ్యాక్సిన్స్ తీసుకుంటా ఉంటే ఆ డిజీజ్ సివియారిటీ అనేది తగ్గించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ సిఓపిడి అనేది ఒక బిలో మిడిల్ క్లాస్ పర్సన్ కి వస్తే గనక ఇది ట్రీట్మెంట్ అనేది కాస్ట్లీగా ఉంటుందా లేదా అఫోర్డబుల్ గా ఉంటుందా? డిపెండ్ అపాన్ సిఓపిడి పేషెంట్స్ వచ్చారనుకోండి, అంటే ఇది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ కదా, సో అందుకని ఒకటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మైల్డ్ స్టేజెస్ లో ఉండి ఇన్హేలర్స్ వాడుకుని రెగ్యులర్ గా ఉంటే కనుక వాళ్ళని ప్రివెంట్ చేయాలి. కొన్ని సివియారిటీ పేషెంట్స్ ఉంటారు, సో వాళ్ళకి ఏంటంటే చాలా లంగ్ వాల్ సర్జరీస్ ఉంటాయి, కొన్ని సిఓపిడి సర్జరీస్ కూడా ఉంటాయి. సో అందులో ఒకటి ఏంటంటే లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీస్ ఒకటి, తర్వాత ఎండోబ్రాంకిల్ వాల్వ్స్ అంట అనమాట. సో లోపల వాల్వ్స్ చేస్తా ఉంటే ఈ పద్దాక రెస్పిరేటరీ ఫెయిల్యూర్ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవి కూడా చేసుకుంటే పని. సో వాళ్ళు సివియారిటీ బట్టి ఒకవేళ సివియర్ గా ఉందంటే కనుక వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్ కాస్ట్లీ ఉంటుంది. ఒక మైల్డ్ టు మోడరేట్ అంటే వాళ్ళకి రెగ్యులర్ గా మందులు వాడుకొని ఎవరైతే సివియర్ గా ఉంటారో సివియర్ స్టేజ్ లో వాళ్ళకి కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అది ఒకవేళ మైల్డ్ టు మోడరేట్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ గా ఇన్హేలర్స్ వాడుకొని రెగ్యులర్ గా ఫాలో అప్ అయితే వాళ్ళకి ఆ సివియర్ స్టేజ్ కి వెళ్లకుండా ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట.